ఆ మిర్చి బజ్జీ ఫ్లేవరు, మధ్యలో చింతపండు ఫ్లేవరు, ఆనియన్స్ బయట నెక్స్ట్ లెవెల్ కాంబినేషను. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమన కొడుకు. ఈ రోజు ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం ఫ్యామిలీ టైం స్పెండ్ చేసినాం అనమాట. ఆఫ్టర్నూన్ కూడా ఇక్కడనే కర్రీ చేసుకున్నాము, ఎగ్ కర్రీ చేసుకున్నాము. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను నేను. ఈ రోజు ఏంటంటే ఇప్పుడు సాయంత్రం అయింది కదా, ఈ వైబ్కి ఈవినింగ్ వైబ్కి సెట్ అయ్యేలాగా మంచి స్నాక్ కోసం చూస్తున్నాం అనమాట. సో లాస్ట్కి మమ్మీ వచ్చి మిర్చి చేసుకుందాం అన్నది. తెలిసిందే కదా, మిర్చి అంటే ఒక ఈవినింగ్ వైబ్ వచ్చేస్తుంది మనకి. సో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి, ఎట్లా చేసుకోవాలి అనేది మొత్తం ఈ వీడియో అనమాట. సో మిర్చి కూడా మన ఫ్యామిలీ దొరుకుతాయి, అవి కూడా తెంపి చూపిస్తాము. అవే తెంపుకొని మిర్చి బజ్జీలు వేసుకుందాం. మన మిర్చిలతో ఇప్పుడు మిర్చి బజ్జీలు వేస్తున్నాం. ఇదే మన మిర్చిలో మరీ అంత దొడ్డు ఉండవు, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటది. ఈ మిర్చి కూడా మంచి సెట్ అయిపోతాయి అనమాట మిర్చి బజ్జీకి. అయినా దొడ్డు మిర్చిల కంటే ఇవే టేస్ట్ ఉంటాయి. సో లెట్స్ ట్రై. మరీ దొడ్డు ఉంటాయి కూడా, అవి నాకు నచ్చాయి. ఇవి బాగుంటాయి. ఇంట్లో మనం కొంచెం దొడ్డు ఉన్నాయి తీసుకొని పోదాం. ఇవి ఒరుగు మిర్చీలు. ఇంకా వేరే చెట్టు చూద్దాం. ఇవి మొత్తం మిర్చి అనమాట. ఈ లైన్ మొత్తం మిర్చి, చాలా ఉన్నాయి చెట్లు అసలుకి. సో మనకి నియర్లీ మన ఒక ఫ్యామిలీ కాదు 10 ఫ్యామిలీస్ కూడా సెట్ అయిపోతాయి. అన్ని మిర్చీలు ఉన్నాయి ఇక్కడ. ఈ 2 లైన్స్ మొత్తం మిర్చి, అక్కడ ఒక లైన్ కూడా ఉంది మొత్తం మిర్చి, సరిగ్గా కనిపించదు. ఇవి సరే ఫస్ట్ టైం మనము మిరపవరుగు తయారు చేస్తారు చూడు, అదే మిరపవరుగు గురించి అని పెట్టుకున్నాం మేము. ఓకే, సరే ఎట్లుంటుందో మాకు కూడా ఫస్ట్ టైమే అనుకోవాలి. ఎప్పుడు 10 గల చెట్లు పెట్టుకుందాం, కానీ ఈసారి ఎక్కువ లైన్స్ పెట్టినాం. చూసారు కదా ఎంత బాగున్నాయో, ఎంత ఫ్రెష్గా అనిపిస్తుంది. చెక్ చేయొచ్చు ఒకసారి, చాలా ఫ్రెష్ ఉన్నాయి. ఇది వచ్చి ఇది వెల్లుల్లి వెళ్ళిపోయాయి కదా, ఇంకా కాలేదు, స్టార్టింగ్ పొజిషన్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. అంటే ఇప్పుడు ఎప్పుడు వస్తాయి అంటే ఇది 4 monthsకి వస్తుంది. అసలు చాలా టైం టేకింగ్. కాకపోతే బయటికి మధ్య చాలా కాస్ట్లీ తెలుసు కదా. ఇవి కూడా 2 lines. ఈ మధ్య బ్రాక్లీ కంటే ఇవే కాస్ట్ ఎక్కువ అనిపిస్తున్నాయి బాబు. అప్పుడు పోతే అవును, మన 30 రూపీస్ ఇస్తే వాడు 2 ఇచ్చిండే చేతులకి. అంటే 400కు కేజీ ఉంది ఈసారి అయితే. సూపర్ మార్కెట్ పోయినా చిన్న వెల్లుల్లిపై 30 రూపాయలు ఇస్తే వాడు 2 ఇచ్చిండు. మిర్చి బజ్జీకి కావాల్సిన బేసిక్ ఐటమ్స్, ఎవరైనా నార్మల్ ఈ ఐటమ్స్ కంపల్సరీ యూజ్ చేయాలన్నమాట. శనగపిండి, ఓమా, సాల్ట్, సోడా, ఇవి వచ్చి కొబ్బరి, పల్లీలు, నువ్వులు, ఈ 3 వేయించి పెట్టుకోవాలన్నమాట. ఇంకోటి ఏంటంటే నానపెట్టుకోవాలి. ఇవన్నీ కలిపి ఫస్ట్ గ్రైండింగ్ చేసుకోవాలన్నమాట. ఈ పిండి తడిపి పెట్టుకోవాలి, కొంచెం సాల్ట్, ఓమా ఇట్లా నలిసేయాలి. ఎప్పుడు కానీ ఫ్లేవర్ మంచిగా పడుతుంది. కొంచెం సోడా ఎందుకు పడుతుంది? సోడా ఇట్లా ఉబ్బుతాయి, మిర్చిలు మంచిగా ఉబ్బుతాయి, పొంగుతాయి. దానికోసం సోడా పడుతుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే ఆయిల్ పడుతుంది. ఇవి మంచిగా పిండి తడిపి పెట్టుకోవాలి. ఎట్లా అంటే మన మిర్చి బజ్జీ గిట్ల చిక్కగా, మరి లూజ్ కలపొద్దు, మరి గట్టి కలపొద్దు, చిక్కగా కలపాలి, జారుడుగా కొంచెం చూస్తుండు. నేను ఫస్ట్ టైం ప్రాసెస్ చేయడం తప్ప చేయడం తెలియదు. కర్రీస్ ఇలాంటివి అయితే బాగొచ్చు, కానీ ఇట్లా స్నాక్స్ ఐటమ్స్ మిర్చి బజ్జీ లాంటి ఎక్కువ రావు. ఏంది చేయనా కర్రీస్? నేను అప్పుడప్పుడు స్పెషల్స్ చేస్తాడు, చేసి ఏం చేస్తాడు, పొయ్యి చుట్టూ ఇక అసలు నాకు ఒంటిల్లో పోవాలనిపించదు, అంత చెండాలంగా. చెఫ్ అన్నప్పుడు అన్న ఐటమ్స్ ముడితేనే చెఫ్ అవుతారు. నీట్గా ఉంటే చెఫ్ గారు. ఇవి కొన్ని వాటర్ పోసుకుంటూ తడపాలి, ఎక్కువ పోయొద్దు ఒక్కసారి. అర్థమైందా? మళ్ళీ ఎక్కువైతే కష్టం అవుతుంది. దగ్గర ఇంకా కొన్ని వాటర్ పడతాయి, కొన్ని లూజ్. ఇట్లా మిర్చి ఇట్లా పెట్టి ఇట్లా తీయాలి. అట్లా తీస్తే మిర్చికి పట్టాలి పిండి. మళ్ళీ ఎక్కువ మనం నీళ్ళు పోసినాం అనుకో పట్టది. మరి టైట్గా ఉన్న పిండి గట్టి తినబుద్ధి కాదు. మళ్ళీ ఈ పిండి కూడా పెద్ద ప్రాసెస్ ఏం కాదు. అయితే మరి గ్రైండింగ్ చేసుకుంటాం కదా నాన్న, కొందరు అంటే ఇంకా 2-3 రకాలు ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ టైం చూపిస్తాను నేను మిర్చి బజ్జీలు ఎన్ని రకాలు చేయను. అయితే ఈ పిండి ఇది కొంచెం ముందే తడిపి పెట్టుకోవాలి. మనం మిరపకాయలు గీర ముందుకి ఇవి తడిపి పెట్టుకోవాలి, ఇది రుబ్బి పెట్టుకోవాలి. తర్వాతనే మిర్చి గీరుకోవాలి. ఇట్లా ఇది పిండి కొంచెం సేపు ఉంచాలి, మంచిగా వస్తాయి అన్నట్టు. కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలి. ఓకేనా? పట్టుకోవడం ఇప్పుడు మంచి మిర్చికి
ఇవి గ్రైండింగ్ చేసుకుందాం. ఇవి చింతపండు, ఇంకా ఇవి నువ్వులు, పల్లీలు, కొబ్బరి, ఓకే, ఉప్పు, కొంచెం దొడ్డు పేసి ఈ చింతపండు వేసి గ్రైండింగ్ చేసి పెట్టుకోవాలి. 8 ఐటమ్స్ వచ్చి. ఓకే, సో మన పొయ్యి అయితే రెడీ చేసేసినాం మనము. అప్పుడు మొత్తం నా మీదకి వస్తుంది పొగ. ఓకే, ఇప్పుడు ఆయిల్ పోద్దాం. ఆయిల్ ఈ టైంలోపు మనం మిర్చిల కర్రలు పెట్టి పెడదాం అవి. సో ఇవి అనగానే మామూలుగా ఎప్పుడైనా మిర్చి కానీ ఏం ఇలా తీసుకుని ఆయిల్ మాత్రం ఎక్కువ పడుతుంది, తెలిసిందే కదా. డీప్ ఫ్రై కదా. సమ్ టైమ్స్ వితౌట్ ఆయిల్ ఫుడ్ వీ క్యాన్ మేనేజ్ రా. ఆ లోపు మనం ఇక్కడ మిర్చీలకు తయారు చేస్తున్నాం. ఆయిల్ కాగేలోపు ఓకే మిర్చీలు, మన మిర్చీలు ఉన్నాయి కదా, మిర్చీలు ఘాట్లు పెట్టుకొని ఇట్లా అంచుకి ఇట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇట్లా ఉంటుంది కదా మిర్చి, ఈ గింజలు తీసి కారం ఎక్కువ ఉంటుంది అని చెప్పి మేము తీసేస్తాం. కొన్ని తీసేయాలి, అంత మొత్తం తీసేయాల్సిన అవసరం లేదు. అన్ని ఇట్లే సేమ్ పెట్టి తర్వాత ఈ స్టఫింగ్ ఉంది కదా ఇప్పుడు అది కొంచెం పెట్టుకొని ముంచాలి. నెల ఇంకా పెడుతుంటాయి చూడు. మామూలుగా ఆలు స్టఫింగ్ అన్ని వేరే మెథడ్. ఇప్పుడు మనం గ్రైండింగ్ చేసుకున్నాం కదా ఇంత ముందు, చింతపండు, కొబ్బరి, పల్లీలు, నువ్వులు, ఉప్పు ఆ పేస్ట్ అన్నమాట. ఇది ఇట్లా పెట్టుకోవాలి, అన్ని అంతే వేసుకోవాలన్నమాట. అందులో మన ఆయిల్ హీట్ అయిపోతుంది. ఇట్లా అటు పెట్టుకొని ఇటు వేసుకోవచ్చు. పిండి తడిపెట్టాం కదా ఆల్రెడీ. ఇట్లా ప్రాసెస్ అన్ని ఇట్లా స్టఫింగ్ చేసుకోవాలి. ఇట్లా స్టఫ్ అంతా ఇది ఇట్లా పెట్టుకుంటే ఏంటంటే కారం, ఉప్పు కూడా పెట్టుకొని చూస్తుంది. కారం అంతా మిరపకాయలు ఇప్పుడు అంతా కారమే ఉండే. ఇవి అయితే అవి నువ్వు దొడ్డు మిరపకాయలు అంటాం కానీ పొట్టు పొట్టు అనిపిస్తుంది. ఇట్లా ఇంత దొడ్డు వస్తాయి చూడు మిర్చి బజ్జీలని, అవి కొంచెం పొట్టు ఉంటాయి. ఇది కొంచెం టేస్ట్ అనిపిస్తుంది. మన మిరపకాయలు ఇలా కొంచెం ఇంట్లో దొడ్డు ఉన్నాయి చూసి తెచ్చుకొని చేసుకుంటే ఇవే టేస్ట్ ఎక్కువ ఉంటాయి. ఆయిల్ హీట్ అయింది చెప్పుకుందాం. అయితే ఇప్పుడు ఇట్లా స్టఫ్ ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా స్టఫ్ ఇట్లా ఇగో ఇట్లా అనాలి, ఎదురు ఆపోజిట్లీ ఇట్లా అనాలి. ఇట్లా అని ఇట్లా ఆపోజిట్లీ ఇట్లా ఇలా గీరాలి. ఇట్లా వేసుకోవాలి. స్టఫ్ వేసినప్పుడు ఇట్లా వేయాలి మిర్చిలు. స్టఫ్ లేకుండా నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను వేరే టైప్లో. ఎందుకంటే ఒక సైడ్ వదిలేస్తున్నాం, అట్లా ఉంటే మిర్చి మంచిగా ఉడుకుతుంది అన్నట్టు లోపల. ఒక సైడ్ కొంచెం వదిలేసి ఉంటే మిర్చి ఉడుకుతుంది. అర్థమైందా మీకు? ఇలా ఏం చేస్తారంటే ఇట్లా అద్ది ఒక సైడ్ తీసేస్తారు అనమాట. ఆ తీసేసిన సైడ్ వల్ల ఉడుకుతుంది అంట. మిర్చి లోపల మంచిగా కుక్ అవుతుంది. మమ్మీ టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో ఫర్ మమ్మీ. అయితే స్టఫ్ లేకుండా కూడా వేరే విధంగా ఉంటుంది. నెక్స్ట్ టైం చేసినప్పుడు చూపిస్తాను. ఓకే, టీడీ టీడీ మిర్చీలు అయితే మంచి గోలుతున్నాయి. చూపిస్తే వెయిట్. టమాటా సాస్ మిస్ అయినా నేను అసలు. ఇంకా టమాటా సాస్ మీకు మంచి కలర్ అనిపిస్తున్నాయి. రెడీ అయితే ఎప్పుడు తిందామా అని ఉంది. రెడీ అయితే అన్నయ్య వారు వెయిట్ చేయాలన్నమాట. ఇక్కడ వీడియో చింత మంచిగా ఇంకొక వాయి అయితే అయిపోతుంది. కాలుతున్నాయి కానీ కాలుతున్నాయి. సో లాస్ట్ రౌండ్ మ్యాక్సిమం. సో మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయినాయి అనమాట. ఈవినింగ్ వెదర్కి చూడొచ్చు, ఈ కరెక్ట్ ఈవినింగ్ సన్లైట్కి మస్తు ఉన్నాయి అసలుకి. ఈ చల్ల గాలికి వేడి వేడి బజ్జీలు తింటే నెక్స్ట్ లెవెల్ ఫీల్ వస్తుంది. సో మీకు తిన్నాము. ఆనియన్ పెట్టుకొని ఆ మిర్చి బజ్జీ ఫ్లేవరు, మధ్యలో చింతపండు ఫ్లేవరు, ఆనియన్స్ బయట నెక్స్ట్ లెవెల్ కాంబినేషను. కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. ఈవినింగ్ ఇట్లా బయట బండ్ల మీద కూడా మీరు ఇంట్లో ట్రై చేయండి, చాలా మంచిగా వస్తాయి. మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.